నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, గనుల్ని విచ్చలవిడిగా దోచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం గనులని అంటే అవి అనకుండా శాండు, క్వార్ట్జ్, సిలికా, తర్వాత మైకా, గ్రానైట్, మెటల్స్ అన్ని రకాల క్వారీలలో విచ్చలవిడిగా లెక్కలేనితనంగా దోచేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ గనుల మీద శ్వేతపత్రం విడుదల చేస్తూ ప్రభుత్వానికి వీళ్ళు చేసిన మైనింగ్ వల్ల దాదాపు 9,270 కోట్లు నష్టం వచ్చింది, విచ్చలవిడిగా దోచేశారు. ఎంతోమంది వాస్తవ మైనింగ్ లీజుదారుల్ని బెదిరించితే దారికి రానప్పుడు వాళ్ళ మీద ఫైన్ వేసి ఫైన్ కట్టలేదని వాళ్ళని ఆ మైనింగ్ నుంచి బయటికి పంపి ఎంతోమంది దగ్గర నుంచి గనుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది, భయభ్రాంతులకు గురి చేసి. అటువంటి వాళ్ళందరినీ గుర్తించండి, తిరిగి వాళ్ళ లీజుకి, వాళ్ళ గనులకి వాళ్ళకి అప్పగించే విధంగా మీరు వాళ్ళని గుర్తించండి అని చెప్పి మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఘనుడంటే ప్రభుత్వ ఇసుకను తిరిగి ప్రభుత్వానికే అమ్మాడు. ఆ పని ఎవరైనా చేయగలుగుతారా? ఇసుకని తిరిగి ప్రభుత్వానికి అమ్మటం జరిగింది. ఎలా అంటే, ఇసుక పాలసీ తెచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఇది 2 సంవత్సరాల అగ్రిమెంట్కి దాదాపు 15,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పడం జరిగింది. అంటే సుమారుగా 750 కోట్ల సంవత్సరానికి. అమ్మ పర్వాలేదు, ప్రభుత్వానికి 1,500 కోట్ల ఆదాయం వస్తుందంటే దానివల్ల కొన్ని సంక్షేమ పథకాలు సరిపోతాయని అనుకోవచ్చు. ఈ 1,500 కోట్లలో వాళ్ళు దాదాపు 35-40% కూడా కట్టి ఉండకపోవచ్చు ప్రభుత్వానికి. ఒకవేళ కడితే అంతే, 40% కంటే ఎక్కువ కట్టి ఉండరు. మిగిలిన దానికంతా తిరిగి ఇసుకని ప్రభుత్వానికి అమ్మి ఆ డబ్బులకు జమ చేయడం జరిగింది. అది ఎలా అంటే, జగనన్న కాలనీలో ఇవ్వటం జరిగింది. ఈ జగనన్న కాలనీలో లబ్ధిదారులకి ఇసుక ఫ్రీగా ఇవ్వటం జరిగింది. జగనన్న కాలనీ ఇసుక లబ్ధిదారులకు ఫ్రీ. ఎప్పుడైనా ప్రభుత్వం ఇసుక లబ్ధిదారులకు ఫ్రీగా ఇస్తుందంటే ప్రభుత్వం తరపున కొన్ని టోకన్లు ఏవో జారీ చేస్తారు, అవి ఎత్తుకోపోయి ఇసుకను ఫ్రీగా తెచ్చుకుంటారు, లేదా ఎవరో ఒక ట్రాన్స్పోర్ట్ దారుడితో సంప్రదించి వాళ్ళ ద్వారా ఇసుక తెప్పించుకుంటారు. ఇది అలా కాకుండా ప్రభుత్వ కనీసం జగనన్న కాలనీలకే, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది చాలా తక్కువ కాబట్టి, వాళ్ళకు ఒక ఇంటికి సరిపడా డబ్బులు సరిపోయే విధంగా ఇవ్వట్లేదు కాబట్టి ఇసుకనైనా ఫ్రీగా ఇవ్వాలి. ప్రభుత్వం కానించే టెండర్ పాడుకున్న సంస్థ ప్రభుత్వ జగనన్న కాలనీల వరకు ఫ్రీగా ఇసుకని లోడ్ చేసి ఇవ్వాలి, అది పద్ధతి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రభుత్వం టోకన్లు అయితే జారీ చేసింది. ఆ జారీ చేసిన టోకన్లు వాళ్ళు క్వారీలకు వెళ్ళి లోడ్ చేసుకొని లబ్ధిదారులకు తోలారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎన్ని టోకన్లు అయితే జారీ చేసిందో ఆ టోకన్లన్నీ కూడా వాళ్ళు జమ చేసుకొని ప్రభుత్వం కట్టాల్సిన డబ్బు నుంచి మినహాయించుకున్నది. ఇప్పుడు ప్రభుత్వానికి 2 సంవత్సరాలు కలిసి 1,500 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పాను కదా, ఆ ఆదాయంలో మినహాయించుకున్నది. చూడండి ఎటువంటి ఆలోచన ఇది! జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. ప్రభుత్వం కాడి నుంచి ఇసుక అమ్ముకుంటూ దోపిడీ చేస్తూ కనీసం ప్రభుత్వానికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ప్రకటించిన 1,500 కోట్లైనా కట్టాలి కదా. నువ్వు మళ్ళీ లబ్ధిదారులకు ఇచ్చిన ఇసుక డబ్బులన్నీ కూడా వాళ్ళకు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బుల నుంచి మినహాయించుకొని ఈ విధంగా అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని దోపిడీ చేయడం జరిగింది. ఒక శాండ్ అయితేమి, సిలికా అయితేమి, మెటల్ అయితేమి, మన గృహ వినియోగదారులకు ఉపయోగించే మెటల్ అయితేమి, క్వార్ట్జ్ అయితేమి, గ్రానైట్ అయితేమి, గ్రావెల్ అయితేమి, ఇంకా ఒకటని లేదు. అసలు గ్రావెల్ అయితే ఏ ఊర్లో ఏ నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే ఇష్టం, కనీసం మినిమం కొంత కూడా పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి చెల్లిద్దామనే స్పృహ కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూముల్లో కానీ ప్రైవేట్ భూముల్లో కానీ విచ్చలవిడిగా తవ్వి అమ్ముకోవటం జరిగింది.
కొన్ని ఏరియా లేకపోతే ఇది 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 సహజంగా ఏర్పడిన లోయలా లేకపోతే ఏంటి అనిపిస్తుంది, అంత లోతుగా పోయి గ్రావెల్ తవ్వటం జరిగింది. ఈ విధంగా అన్ని వైపుల నుంచి గనులలో ప్రభుత్వానికి పూర్తిగా నష్టం చేయడం జరిగింది. ఇకపోతే మెటల్ క్వారీలన్నీ కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ వచ్చేసి ప్రభుత్వం చూసే వాళ్ళకేమో అమ్మ ప్రైవేట్లో కాంట్రాక్టులు ఇచ్చారు, దీనివల్ల ప్రభుత్వం ఆదాయం పెరిగింది అని చూపిస్తాం. కానీ అక్కడ పేపర్ కట్టబోయేసరికి ప్రభుత్వానికి డబ్బే పోదు. ఎందుకంటే అవి ఇవి లెక్కలు చూపించేసి టోటల్గా ప్రభుత్వానికి కుచ్చుటోపి పెడతారనమాట. ఈ విధంగా గనుల్లో అన్ని రకాల గనుల్లో ప్రభుత్వం అనేది 9,270 కోట్లు నష్టపోయినట్టు ఒక అంచనాకు వచ్చి దాని మీద నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర సమక్షంలో అధికారుల సమక్షంలో శ్వేతపత్రం విడుదల చేసి ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర